ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. స్పీడ్గా వెళ్తుంటే మధు అంటది, ఆపండి బాబు ఆపండి, ఇంత స్పీడ్గా వెళ్తే నేను ఏదైనా పడిపోతాను, బస్ కన్నా ఆటో కన్నా వెళ్తాను అని అంటాడు. మధు అడ్జస్ట్ అవ్వు అని మ్యాడీ అంటాడు. అనగానే మన మధు అంటుంది, నీ జాకెట్ ఇవ్వు బాబు అంటే ఇవ్వు బాబు నీ జాకెట్ ఇవ్వు అని తన నడుముకి కట్టుకుంటుంది. అన్నాను కదా, అవును వరుణ్, సరే నేను కాఫీ షాప్కి వస్తాను, నువ్వు కూడా కాఫీ షాప్కి రా అని పిలుస్తాడు అనమాట. ఏమో ఇది ప్రపోజ్ చేశాను అంటుంది, అతనేమో కాఫీ షాప్కి రమ్మంటుండు. ఏంటి నా పరిస్థితి, మ్యాడీ బైక్ ఇక్కడ ఉంది, కాఫీ షాప్కి తీసుకెళ్ళాను అన్నాను కదా, ఇంటికి తీసుకొచ్చింది ఏంటి చేస్తున్నావు మ్యాడీ, ఇక్కడ ఏం చేస్తున్నావు మ్యాడీ అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది. అడగగానే మ్యాడీ అంటాడు, విలేజ్ పాన్ తింటావా అని అడుగుతారు. చాలా బాగుంది విలేజ్ పాన్ అంటే, విలేజ్ పాన్ అని అంటే అవునక్క, జామాకులో చింతపండు కారం ఉప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది అని అంటారు. తింటావా అని అంటారు. సరే మీరు తినండి అంటే వాళ్ళిద్దరు తింటారు. చెంటి ఇంకా మన మ్యాడీ తింటారు. సరే మ్యాడీ నువ్వు ఇక్కడనే ఉండు, నేను మళ్ళీ వస్తాను, వెళ్ళకు అంటే సరే అని ప్రపోజ్ చేసావావే, లేదా నేను కష్టపడి నా బైక్లో గాలి తీశాను, నువ్వేమో ప్రపోజ్ చేయలేవా, నువ్వే నా గాలి తీసింది, నీకు గాలి ఎందుకు తీసావు, అరే నీ కోసం తీశాను, నా కోసమా, ఎందుకంటే నువ్వు మ్యాడీకి ప్రపోజ్ చేస్తావని తీశాను, మంచిగా కాఫీ షాప్కి వెళ్ళి ప్రపోజ్ చేస్తావని అనుకున్నాను, ఎందుకు ప్రపోజ్ చేయలేవు, ఎందుకు ఇంటికి తీసుకొచ్చావంటే, లేదు ఎవరైనా కానీ ఫస్ట్ ప్రేమించిన వానికి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటారు, కానీ నేను మాత్రం మా అమ్మ నాన్నకు చెప్పాలని అనుకుంటున్నాను, మా అమ్మ నాన్నకు చెప్పకుండా ఏ పని చేయలేదు, అందుకోసమని ఫస్ట్ వాళ్ళకి చెప్పిన తర్వాతనే మ్యాడీకి చెప్తాను. ఈ జనరేషన్లో కాదు, 1917లో పుట్టాల్సింది, ఈ జనరేషన్లో ఎలా ఉన్నారు, దూసుకెళ్తున్నారు కదా అనేసరికి మధు వాళ్ళ అమ్మ నాన్న వస్తారు రూమ్లో, యాక్ట్ చేసుకొని మా మధు బంగారం అని చెప్తుంది. ఈ కాలంలో పారిపోయి వేరే వాళ్ళ ద్వారా తెలిసేది, కానీ నీమెంత అదృష్టం చేసుకుంటే నువ్వు పుట్టావు, నువ్వు అంత గౌరవం ఇచ్చి నీ ప్రేమ విషయం గిట్ట మాకు చెప్పాలని అనుకున్నావంటే వాళ్ళమ్మ మేము అమ్మ నాన్నగా గెలిచినట్లే. ఒకసారి నీ మాట కాదని నేను తప్పు చేశాను, కానీ ఇప్పుడు నీ మనసుకు నచ్చిందే చేయమని చెప్తున్నాను అని మధు వాళ్ళ నాన్న చెప్తాడు. ఇది చాలా మంచి మనసు అమ్మ, బంగారు లాంటి అబ్బాయి, చాలా మంచి జోడి, ఈ ప్రేమకు మేము తోడుగా ఉంటాం, ధైర్యంగా ముందుకెళ్ళమ్మా అని వాళ్ళ నాన్న చెప్తాడు. మధు వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోగానే మధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఇంకేంటే నువ్వు ఓన్లీ మ్యాడీకి ఒక్కటి ప్రపోజ్ చేయాలి, తొందరగా ప్రపోజ్ చేయని తనకు ఒక డ్రెస్ ఇస్తుంది, ఆ డ్రెస్ వేసుకొని ప్రపోజ్ చేయి, మ్యాడీ ఫ్లాట్ అయ్యి నీకు ఓకే చెప్తాడు అని ఈ ప్లేస్కి తీసుకెళ్ళి ప్రపోజ్ చేయి ఓకేనా అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తాను. ఆ పెళ్లి సంబంధం గురించి లోకికి చెప్పడానికే రెస్టారెంట్కి వస్తాడనమాట. వస్తే లోకి ఆలోచించుకు వస్తుంది, మ్యాడీకి ప్రపోజ్ చేసిందా ఏంటి, ఏమైందో ఏంటో అని ఆలోచించుకుంటూ అగ్ చేసుకొని చెప్తుంది, ఇలా నిన్ను చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకపోతున్నాను అని చెప్పేసి, తర్వాత మ్యాడీ ఎక్కడ ఉన్నాడంటే బావ ఎక్కడికో వెళ్ళాడు, కొంచెం పని ఉందని, కొద్దిసేపు తర్వాత వస్తానని చెప్పాడంటే, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, వాళ్ళు హ్యాపీగా ఎవరున్నారంటే నేనే ఫస్ట్ వస్తాను తెలుసా అని చెప్తాను. గోవాలో ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, హనీమూన్ ఏమో ప్యారిస్లో చేసుకుందామని వరుణ్కి చెప్తాను. క్వీన్ విక్టోరియా, ఎలిజబెత్ అలా ఎలా వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగాయో అలాగే మన పెళ్ళికి అలా జరిగి వరల్డ్లో నిలిచిపోవాలి అని అడుగుతారు. మీ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకుంటారా, మీ మమ్మీ చాలా స్ట్రిక్ట్ అన్నావు కదా, మీ ఇంట్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయంటావు కదా, వాళ్ళు ఒప్పుకుంటారంటే వాళ్ళు ఒప్పుకుంటారు, నాకు ఇష్టమైందే నేను చేయాలి అని అనుకుంటారు అని అంటారు. వాళ్ళు ఒకవేళ ఫోర్స్ చేసినా నేను నీ మ్యాటర్లో మాత్రం కేరే చేయను, నేనంటే ప్రాణం, వాళ్ళు నా మాట కాదన్నారు, డోంట్ వరీ వరుణ్, టైం వచ్చినప్పుడు చెప్తాను, ఏమన్నా ఆర్డర్ పెట్టుకుందామా మనసులో అనుకుంటారనమాట. హే వరుణ్, పెళ్లి విషయం చెప్పడానికి వచ్చావు కదరా, చెప్పేసే, వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే తను మోసం చేసినట్లు అవుతుంది అని మనసులో ఆలోచన చేస్తాడు. తర్వాత మన మ్యాడీ బయట నిల్చుంటాడు, మన బైక్ మీద నిల్చొని, ఎంతసేపు అయింది రాలేదేంటి మధు, నేనేమన్నా వెయిట్ చేయాలా అని అంటే, మధు మంచి తయారై బయటకు వస్తుంటే షాక్ అయ్యి ఇట్లానే చూస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటే, దేవగారి శిల్పాన్ని ఎప్పుడైనా చూసావా అంటే, చూశాను, ఇప్పుడే చూస్తున్నాను అని. విజిల్ నేర్చుకోవాలనిపిస్తుంది సప్న, తెల్లయ్యేలా విజిల్ వేసేదాన్ని, కానీ నాకు రాదే, నాకొచ్చు కదా, నువ్వు వెయ్యి. విజిల్ కొడతాడు, విజిల్ కొట్టేసిన తర్వాత మధు వస్తుంది, మధుని ఇలానే చూస్తాడు. ఏంటి మ్యాడీ అలా చూస్తున్నావు అంటే, పోయేట్స్ ఊకేనే రాయలేరు, పూలతోటి కానీ దేంట్లతోటి కానీ ఊకేనే రాయలేరు అమ్మాయిల గురించి, ఇలా నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది అని. అందంగా రెడీ అయ్యావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు, చాలా రోజుల తర్వాత నాకు బయటికి వెళ్ళాలనిపించింది, అందుకే నువ్వు ఖాళీనేనా, ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు మధు, నేను ఖాళీనే,
అడిగితే ఒప్పుకోనా, లెట్స్ గో అని వెళ్తారు కాఫీ షాప్. టెన్షన్ పడుతూ ఉంటుంది. మధు ఏమైనా ప్రపోజ్ చేసిందా లేదా అని వరుణ్ 2 చేతిలో చూపిస్తాడు. చూపించి వరుణ్ ఈ 2 లేదని ఒకటి పట్టుకో అంటే అతను ఒకటి అంటే చెప్పేసిందా అని అంటే ఏం చెప్పేసింది అని అంటే మన పెళ్లి విషయం ఇంట్లో నాకు ఎప్పుడు చెప్తావు, ఇప్పుడే కదా లవ్లో పడ్డాం, కొన్ని రోజులు ఎంజాయ్ చేయని తర్వాత చెప్తాను అని అంటాను. అప్పుడే మన మ్యాడీ అండ్ మధు అదే రెస్టారెంట్కి వస్తారు.